మార్కెట్లోనే కదా, అసలు ఎక్కడ చూడలేదు. వ్రతకల్పం ఉంటుంది కదండి, వరలక్ష్మి వ్రతంది 600 రూపీస్లో వచ్చేస్తుంది. స్పెషల్ ఆఫర్ లాంచ్ చేశారండి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో బ్యాక్గ్రౌండ్ చూస్తే సునీత మళ్ళీ తెనాలి వెళ్ళింది అనుకుంటున్నారు కదా, పప్పుల కాలేసినట్టే. నేను తెనాలి వెళ్ళలేదండి, తెనాలి వాళ్ళే మన కోసం హైదరాబాద్ వచ్చేసారు. ఇక్కడ ఎంఎం జ్యువెలర్స్ వాళ్ళు హైదరాబాద్లో కేపీహెచ్బి మెట్రో స్టేషన్ నుంచి మీరు లెఫ్ట్కి తీసుకుని స్ట్రైట్గా లోపలికి వస్తే రిలయన్స్కి ఆపోజిట్లో ఉంటుందండి. నేను అడ్రస్ అది మీకు పిన్ చేస్తాను, చెక్ చేయండి. అయితే మీకు తెలిసిందే కదా, మనం వెండి కొనాలంటే, బంగారం కొనాలన్నా, వెండి కొనాలన్నా గబగబా తెనాలి వెళ్ళిపోతాం. ఎందుకు అంటే వెనకటి నుంచి కూడా అక్కడ ఒక మంచి క్వాలిటీ దొరుకుతుంది అనేది మనకి నమ్మకం. అంతేకాదండి, నేను తెనాలి వెళ్ళి కూడా చాలా 2-3 వీడియోలు చేశాను ఎంఎం జ్యువెలర్స్ వాళ్ళది. ఇక్కడ ఏంటంటే సిల్వర్ ప్యాలెస్, తెనాలి వారి ఎంఎం సిల్వర్ ప్యాలెస్ అని పెట్టారు. అసలు ఇక్కడ మనకు వచ్చాము అంటే 50 రూపాయల నుంచి రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి. ఇంకా అసలు ఇది ఉంది ఇది లేదని నేను చెప్పాల్సింది కదండి, మీ కంటికే కనిపిస్తున్నాయి చూడండి. ఇదేంటండి, వరలక్ష్మి వ్రతానికి పుస్తకమా? ఓ చక్కగా అన్నీ మనకి వ్రతకల్పం ఉంటుంది కదండి, వరలక్ష్మి వ్రతంది. అదంతా కూడా చక్కగా ఇట్లా ఒక పవిత్రంగా వెండి ప్లేట్లో అన్నమాట. పూర్వం రాజా మహారాజాల టైంలో అన్నీ ఇలా వచ్చాయి కదా, ఆ టైప్లో. ఇంకా చూసారండి, ఇదైతే నేను ఎక్కడ మార్కెట్లోనే కదా, అసలు ఎక్కడ చూడలేదు. గవ్వ మీద దీపం అన్నమాట. సముద్ర తనయి కదండి లక్ష్మీ అమ్మవారు, చక్కగా అమ్మవారి దగ్గర ఇలా దీపం పెట్టుకోవడానికి అన్నమాట. ఇక్కడ చూస్తే చాలామంది స్టాండ్స్ అడుగుతున్నారు కదండి అష్టోత్తరానికి పెట్టుకోవడానికి. మనకి ఎంఎం సిల్వర్ ప్యాలెస్లో ఉంది, చక్కగా వచ్చేయచ్చు మీరు కేపీహెచ్బిలో. ఇంకొక స్పెషల్ న్యూస్ ఏంటంటే అండి, మనకి ఎంఎం సిల్వర్ ప్యాలెస్ వాళ్ళు చక్కగా ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా మీ ఇంటికి ఐటెం పంపించేస్తారంట. అంటే అబ్రాడ్ షిప్పింగ్ ఉంది, అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. పేరెంట్స్ వచ్చి చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓపెనింగ్ సందర్భంగా ఒక స్పెషల్ ఆఫర్ లాంచ్ చేశారండి, అది మీ మాటల్లోనే చెప్పండి. సో ఓపెనింగ్ వచ్చేసరికి మనకి మంత్ ఎండ్ వరకు, జూలై ఎండ్ వరకు లైక్ సిల్వర్ ఆర్టికల్స్ మీద అయితే మేకింగ్ అనేది 0 అండి. అండ్ నెక్స్ట్ యాంటిక్ ఐటమ్స్ మీద వచ్చేసరికి డైరెక్ట్గా ఫ్యాక్టరీ రేట్స్కి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే అండి, తయారీదారులు వీళ్ళు షోరూమ్ కాకుండా వీళ్ళే తయారీదారులు, అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వీళ్ళకి ఉంటుంది కనుక మనకి ఎప్పుడైనా కూడా ఏ వస్తువు కొనుక్కున్నా మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ద్వారా కొనుక్కున్నాం అనుకోండి, మిడిల్ మ్యాన్ ఉండరు కనుక మనకి రీజనబుల్ ప్రైస్ అనేది దొరుకుతుంది. కస్టమైజేషన్ యాజ్ వెల్, ఎటువంటి కస్టమైజేషన్ అయినా మీకు టైమ్లీ వేలో అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకో బల్క్ ఆర్డర్స్ చక్కగా మీరు ఏవైనా ఇవ్వండి, ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్. దగ్గరికి చూపించమ్మా. కొన్ని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి, నిజంగా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా బాబాది, చక్కగా మొత్తం అసలు షిరిడీలో బాబా ఎలా ఉంటారో అట్లా ఈవెన్ ఈ సమాధితో సహా పెట్టారనమాట. ఇక్కడ వినాయకుడిది పాదాలు చక్కగా యంత్రంతో ఉన్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, లక్ష్మీదేవి చక్క పాదాలతో సహా పెట్టారండి. ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్. ఎంత ఉంటుందండి ఇది? ఇది వచ్చేసరికి మీకు 600 రూపీస్లో వచ్చేస్తుంది. బడ్జెట్ అంటే కొంచెం మనకి మేనేజబుల్ అండి. ఒక గిఫ్ట్ బాక్స్ తో పాటు ఇలా ప్రెజెంటేషన్ చేయడానికి. ఓకే, 600 రూపీస్ పడుతుందంటే అండి, సూపర్ కదా. చక్కగా ఎవరికైనా ఒక వస్తువు ఇచ్చాము అంటే వాళ్ళకి తరతరాలు, ఇది క్లోజ్డ్ ఉంటుంది కనుక ఏం నల్లబడవు అసలు. ఇదిగోండి, ఇవన్నీ కూడా మీకు 50 రూపాయల నుంచి గిఫ్ట్ ఐటమ్స్ స్టార్టింగ్ ఉంటుంది. ఇది గోల్డ్ అండి? అవునండి, ప్యూర్ 999 గోల్డ్ ప్లేటింగ్. మీకు దీనికి రిటర్న్ వాల్యూ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడు రిటర్న్ చేసినా ఐటమ్కి రిటర్న్ వాల్యూ కూడా ఉంటుంది. ఓకే, ఇవి 1900 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి గోల్డ్ ఫ్రేమ్స్. ఓకే, సో మీరు ఒక్కసారి విజిట్ చేయండి స్టోరు. మన హైదరాబాద్ మన కోసం వాళ్ళు తెనాలి నుంచి వచ్చారు కనుక ఒకసారి విజిట్ చేయటం చక్కగా మన బాధ్యత. అంతేకాదండి, చక్కగా ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేకుండా ఒకటే స్టోర్లో మీకు అన్ని రకాలు, ఒకటి అని కాదు అన్ని రకాలు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. బర్త్డే ప్రెజెంటేషన్స్, మొమెంటోస్ ఇక్కడ మనకి కస్టమైజ్ చేస్తారనమాట. మన ఫొటోస్ అవి ఇస్తే దానికి అకార్డింగ్ ఏదైనా ఈవెంట్ తగ్గట్టుగా చేసిస్తారు. 25th యానివర్సరీ అయితే అలా ఏదైనా కూడా, బర్త్డే కానీ దేనికైనా కూడా అట్లా చక్కగా మొమెంటోస్ చేసిస్తారు. ఇంక ఇవన్నీ విగ్రహాలు. ఇదేంటండి?
ప్లేయింగ్ కార్డ్ సెట్ అండి, ఓ గోల్డ్ ప్లేయింగ్ కార్డ్ సెట్. పెళ్ళికి యాక్చువల్గా అన్నీ పెడతారు కదా, సో ఆట వస్తువులతో పాటు ఇక్కడ దొరకని ఐటమ్ ఉండదండి. వెండి అక్షింతలు ఉంటాయి, వెండి పువ్వులు, అసలు ఎన్ని మోడల్స్ ఉంటాయో. చాలామంది శ్రీవారి పాదాలు అడుగుతున్నారు కదండి, ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. ఇది చిన్నది 800 రూపీస్ అంట. దీని దగ్గర నుంచి సైజెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదండి, నా వెనక ఉన్నాయి అన్ని కలసం చెంబులు. కలసం చెంబుల్లో మనకి ప్లెయిన్, డిజైను, ఎంబోజింగ్, ఇంకా యాంటిక్, ఇలా రకరకాలు అసలు మనకు తెలియవండి అన్ని ఫినిషింగ్లు. చూస్తున్నారా, ఇది అష్టలక్ష్మి కలసము 80 గ్రాముల నుంచి స్టార్ట్ అనమాట. ఇంకా ఇవి సెల్ఫ్ కార్వింగ్ ఉంటాయి, కొన్ని ఊరికి ఇట్లా చెక్కినట్టుగా, కొన్ని ఏమో ఎంబోజింగ్ వస్తాయి, మన ఇష్టం. ఇంకా అది ప్లెయిన్ వస్తాయి. ఇదిగోండి కొన్ని ఇలా విగ్రహాలే డైరెక్ట్గా స్టిక్ చేసినట్టుగా వస్తాయి అన్నమాట. ఇక అసలు అవి అయితే హైలైట్ ఉంటాయి. ఇదిగోండి ఇదొక మోడలు. ఇవి అన్నీ కూడా అన్ని సైజుల్లోనూ ఉంటాయండి. మీరు చక్కగా అసలు ఇది చూసారా, మన గోపికల్లో రాధాకృష్ణులు ఇలా అసలు చూడండి, మెయిన్ అసలు కార్వింగ్ అది. ఇక్కడ కృష్ణయ్య పొన్న చెట్టు కింద కూర్చుని ఉన్నట్టుగా అసలు ఎంత మంచి డిజైన్లు అండి ఇవన్నీ. చూసారా, ఓం నమ శివాయ అని రాస్తుంది దీని మీద. అసలు మెయిన్ ఆ కార్వింగ్కేనండి చెప్పుకోవాలి. ఇవి చూస్తే మనకి చక్కగా దేవుడి దగ్గర పువ్వులు అలా పెట్టుకోవడానికి బుట్టలు వాడతారు కదా, అట్లా అనమాట. ఇందులో చిన్న సైజు నుంచి ఉన్నాయండి. ఇంకా అసలు ఇదైతే ఆడపిల్లకి ఎన్ని పెట్టినా తక్కువే అంటారు కదా, అట్లా చక్కగా అమ్మాయికి అద్దము ఇవన్నీ సెట్ అనమాట, గ్రూమింగ్ సెట్. ఆహా, ఇదిగోండి మీరు అడుగుతున్నారు కదా చాలామంది, అంటే ఫస్ట్ ఇన్కమ్ మనకి మంత్లీ ఇన్కమ్ వచ్చినప్పుడు ఫస్ట్ తీసుకుని దేవుడి దగ్గర వేసుకుంటారు. అలా పెట్టుకోవడానికి చక్కగా శంకు చక్కెర నామాలు కూడా వచ్చినాయండి. చాలా బాగుంది చూడండి. ఇందులో సైజులు ఉన్నాయండి మెయిన్. అలాగే ఈ ట్రే సెట్లేనా, పూజ బుట్టలేనా, అసలు బకెట్ చూడండి. ఇక్కడ భాగ్య విహారీ, మళ్ళీ పొన్న చెట్టు కింద రాధాకృష్ణులు. అసలు ఏం చెప్పాలి, అసలు ఎలా వర్ణించాలి వాటిని. ఈ ట్రేలు, ఇవి బుడ్డి చెంబులు అంటారు చూడండి, ఆ మోడల్ అనమాట. కింద వైపు అంతా మనకి మంచిగా డిజైన్ వచ్చింది. ఇవేమో జగ్ సెట్స్, అందులోనే మోడల్స్, బకెట్స్. ఈ బకెట్స్ కూడా చూసారంటే శంకు చక్కెర నామాలు వచ్చి ఉన్నాయి. ప్రసాదాలు అవి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇంకా మనం గుడులకి వాటికి ఏదన్నా ఇద్దామనుకుంటాం కదా, మొక్కు ఉంటుంది ఇంత ఇద్దాము అని, కానీ అలా ఇలాంటి ఉపయోగపడే వస్తువులు ఇస్తే ఎప్పటికీ తరతరాలు ఉంటాయండి. ఇవి మనం దేవుడికి అభిషేకం చేయడానికి వాడతాం కదా, చిన్న సైజు ఇంట్లో మనం అభిషేకం చేసుకోవాలన్నా కూడా చిన్నవి కూడా ఉంటాయి. ఏదైనా మీకు కస్టమైజ్ చేయాలి అంటే మాకు ఇంత వద్దు, ఇంత వెయిట్లో కావాలన్నా కూడా చేసిస్తారు. ఇవి సింహాసనాలు అన్ని సైజులు ఉన్నాయండి. అలాగే ప్రసాదానికి, ఐస్ క్రీమ్ బౌల్స్కి, ఇట్లా దేనికైనా వాడుకోవచ్చు. చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇంకా అసలు హైలైట్ ఈ పాలవెల్లిలో మనం చాలా సైజులు చూస్తామండి. కాకపోతే ఇంత చిన్న పాలవెల్లి, బుజ్జి పాలవెల్లి నేనైతే ఇప్పుడే చూస్తా. ఇదిగోండి 100 గ్రాముల వెయిట్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి మీకు 1 kg వరకు ఉంటాయండి. పూజకి సింహాసనాలు అవి చూస్తాం కానండి, ఇలా ప్లెయిన్ పీటలు, నేలపీటలు టైపు పూజకి విగ్రహాలు పెట్టుకోవడానికి నేనైతే ఇప్పుడే చూస్తున్నాను. సైజులు ఉన్నాయి చూడండి అందులో. ఇంకా పాలవెల్లులు, అసలు ఇవి చూడండి, పాలతపాళ, అసలు ఈ లేని ఐటమ్ బిందెలు. ఇవి మనకి ఏంటంటే లైట్ వెయిట్లో డిన్నర్ సెట్ అండి. అంటే ఇందులో పెద్ద సైజులు, చిన్న సైజులు, అన్ని సైజులు వచ్చినాయి. దేవుడి దగ్గరికి ప్రసాదాలు తీసుకోవడానికి వాడుకోవచ్చు, మనం డిన్నర్ సెట్ ఇంత కూడా వాడుకోవచ్చు అనమాట, మల్టీపర్పస్. ఇది మనకి ప్రాపర్ కుండ షేపు, ఎంత బాగుందో చూడండి. అవును. ఇంకా చిన్న చిన్న బాక్సులు, దేవుడి దగ్గర సామాన్లు అవి పెట్టుకోవడానికి బాక్సులు, ఒక్కపొడి బాక్సులు అంటారు యూజువల్గా. ఇవ్వండి, ఇది నెయ్యి చెంబు భలే ఉంది. నేను ఇట్లా గ్లాస్ టైప్ ఏమనుకున్నా, టీ కప్స్ టైపు. ఇంకా పళ్ళాలు, ఉర్లీ బౌల్స్, ఇలాంటివన్నీ ఇంకా అసలు చెప్పే పని లేదు. మీరు ఒకసారి వస్తే మీకే తెలుస్తుంది. అలాగే ఇంకా అన్నీ స్టాక్ అనేది ఫిల్ చేయలేదండి, నేను ఓపెన్ చేయగానే వచ్చాను. సో మీరు వచ్చేసరికి అయితే మాత్రం అన్నీ రెడీగా ఉంటాయి. ఇప్పుడు మనం చూసిందంతా ఒక సెక్షన్ కదా. ఇప్పుడు ఇవి ఏంటంటే వెండి పైన గోల్డ్ ప్లేటెడ్ అండి. మీరు చూస్తే దగ్గర నుంచి చూడండి కార్వింగ్. ఇది పన్నీర్ బుడ్డీది అయితే అసలు కార్వింగ్ చూడండి, మెయిన్ అసలు వర్క్మెన్షిప్కి
ఇవన్నీ కూడా వాడుకోవడానికి పనికొచ్చేవి, డెకరేట్ పర్పస్ కాదు, అన్నీ వాడుకోవచ్చు చక్కగా. ఇవి చూస్తుంటే ఏదో రాజా మహారాజాల టైంలో ఇలా ఆ టైం ఇది వస్తుంది, ఫీల్ వస్తుంది. ఇందులోనే మనకి ట్రేలు, గ్లాసులు ఇలా అన్నీ ఉన్నాయండి సెట్ వైజ్. ఈవెన్ అదిగోండి పర్స్ కూడా ఉంది చూడండి బ్యాక్ సైడ్. ఏమంటారు దాన్ని, క్లచ్చా సంజు? ఇవి కుంకుమ బరిళ్ళు, అసలు ఎంత మంచి కార్వింగ్ ఉందో చూడండి. ఇవన్నీ అష్టోత్తరాలకి వాటికి వాడుకోవడానికి ఉపయోగపడే పువ్వులు. అష్టోత్తరాలకనే కాదు, రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇలాంటివి ఒక్కొక్క పువ్వు కూడా ఇస్తారు కదా, అలా పువ్వులు. ఇక్కడ దీపాలు ఇందాక చూపించాను కదా, ఈ దీపాలు, చిన్న చిన్న చౌకీ పీటలు, ఇలా అరటి చెట్లు, అసలు కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఇంకా స్వామికి చిన్న ఉయ్యాలలు, మన పొగడి చెట్టు లాగా డిజైన్ వచ్చి ఉయ్యాలండి. ఇలా దొరకని ఐటమ్ అంటూ లేదు, వచ్చారు అంటే మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇవి దేవుడి దగ్గర అక్షంతలు అవి కలిపి పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకోవడానికి. ఇంకా ప్రసాదం బౌల్స్లో కూడా మీకు లైట్ వెయిట్స్లో, సాలిడ్లో, యాంటిక్ ఫినిషింగ్లో ఇలా రకరకాలుగా ఉన్నాయండి. ఇంకా అది మీ చాయిస్. ఇదేంటిదమ్మా? అదే మన దగ్గర మినీ ఉర్లీలు. ఓకే, బుజ్జి ఉర్లీలు లైట్ వెయిట్లో. ఇలా ప్రసాదాలు కాటికి వాడుకోవడానికి ఉర్లీ బౌల్స్ షేప్లో కూడా ఉన్నాయి. ఇక నేను ఇలా డీటెయిల్గా అయితే చెప్పలేనండి, ఎందుకంటే మన వీడియోలో ఎంత అయిపోతుంది. షాపు ఇక్కడ ఉంది, హైదరాబాద్లో ఓపెన్ చేశారు అని చెప్పడం వరకు జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని వీడియో చేస్తున్నాను. ఇందాక పెద్దది చూసాం కదండి, అభిషేకానికి శంఖం. ఇది చిన్నది అనమాట, శంఖ తీర్థానికి వాడుకోవచ్చు, అలాగే అభిషేకానికి వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా చటార్లు, ఇవన్నీ అన్ని సైజుల్లోనూ ఉన్నాయండి. మెయిన్ ఇలా గ్లాస్ ప్రొటెక్టర్ వచ్చి చక్కగా దీపం కొండెక్కకుండా వెలిగించుకోవడానికి పెద్దవి కూడా ఉన్నాయి చూడండి, వెనక వైపున పెద్దవి ఉన్నాయి. ఇంక ఇవన్నీ పంచపాత్రలు, బెల్స్. కొంచెం చూడండి చిన్నది, ఎంత 1 ఇంచ్ ఉందా, 1.5 ఇంచ్ ఉంటుంది అంతే. ధ్వజస్తంభం కూడా ఉంది చూడండి. ఇలా అసలు మనకి వస్తే దొరకని ఐటమ్ లేదు. ఇది చూడండి, శంఖం షేప్లో దీపం, ఎంత అసలు ఆ మెయిన్ ఎంత బాగుందో డిజైన్ చూడండి. అలాగే గజలక్ష్మి దీపాలైనా, కమల్ దీపాలైనా, కామాక్షి దీపమైనా, ఇలా మీకు అన్ని మోడల్స్ అయితే దీపాలు అవైలబుల్ ఉన్నాయండి. జస్ట్ అలా ఒక లుక్ వేసేయండి మీరు. ఇంకా చూడండి, గౌరమ్మ సెట్ కూడా మనకి ఇక్కడ వెండిలో అవైలబుల్ ఉంది. లోపల వుడ్ ఉంటుందండి, జస్ట్ పైన లేయర్ మాత్రం వెండి ఉంటుంది. అలాగే ట్రే కూడా మనకేం వెండిది కాదు, జస్ట్ ఊరికి అలా పెట్టారు. మనం కొనుక్కోవటమే కాదండి, కన్నయ్యకి కూడా చూసారా, ఫ్లూటు, మెళ్ళకి హారము, తలకి పగిడి, పాదాలు, అసలు ఎంత క్యూట్గా డిజైన్ చేశారు చూడండి సెట్. అలాగే కాలికి ఇవి కూడా మొవ్వలు కూడా. ఇంకెప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారి ఫేస్లు మనం చక్కగా రకరకాలుగా తీసుకుంటాం కదండి, మన బడ్జెట్ని బట్టి తీసుకోవచ్చు. సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. విగ్రహాలు చూస్తే కనుక మీరు అన్ని సైజుల్లోనూ మీకు నార్మల్ సిల్వర్లో ఉన్నాయి. అలాగే అసలు సన్ కూడా ఉంది చూడండి, చిన్నది సూర్యుడు కూడా ఉందండి. ఇలా అష్టలక్ష్మిలు సింగిల్ బేస్ మీద, దశావతారాలు, ఇలా అన్ని మోడల్స్ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా నార్మల్ సిల్వరు, యాంటిక్ ఫినిషింగ్లో కూడా ఉంటాయండి. ఇవి యాంటిక్ ఫినిషింగ్, చిన్న సైజులు కూడా చాలా క్లారిటీగా ఉంటుందన్నమాట విగ్రహాలు అయితే. కుంకుమ భరణ అది, దానికి దశావతారాల్లో ఏమో, అష్టలక్ష్మి వచ్చి మనకి పల్లకి మోడల్ కుంకుమ భరణ. అలాగే బాలరాముడు, అయోధ్య రాముడు. మకర తోరణము ఇలా సెట్ చేసుకోవచ్చు. వెంకన్న స్వామి ఎంత చిన్నగా ఉన్నారో దానికి బ్యాక్ సైడ్ మకర తోరణం. అసలు 1 ఇంచ్ లక్ష్మీదేవి. కాకపోతే ఇది ట్యాగ్ ఉంది, మీకు కనిపించట్లేదేమో కానీ చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే. దానికంటే నెక్స్ట్ ఇవన్నీ కూడా చిన్న విగ్రహాలు అండి, యాంటిక్ ఫినిషింగ్తో ఉన్నవి. వారాహి అమ్మ ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఇవన్నీ కూడా యాంటిక్ ఫినిషింగ్తో ఉన్న విగ్రహాలు. ఇవి చాలా డీటెయిలింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా పైన చూస్తే బాబా మందిరం, శంకుచక్ర నామాలు, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి డెకోర్ పర్పస్కి మనకి దేవుడి దగ్గర పెట్టుకుంటారు, అలాగే డెకోర్ పర్పస్కి వాడుకునేవి. ఇక ఎలిఫెంట్స్ అయితే కూడా సైజెస్ ఇంకా చిన్నవి కూడా ఉన్నాయండి, డిస్ప్లేలోకి సర్దుతా ఉన్నారనమాట. మనమేమో నాకు ఓపెనింగ్కి పిలిచారు కదా, ఎప్పుడెప్పుడు మీకు వీడియో చేసి చూపిద్దామా అనేది నా తాపత్రయం ఉంటుంది. ముందు వచ్చేసాను. ఇక్కడ చూడండి, వాటర్, ఇది ట్యాప్ వచ్చి వాటర్ బిందె,
వంటగదిలోకి ఇలా గ్లాస్ జార్కి కూడా ఇలా ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా మీకు లాకర్ కోటింగ్ ఉంటుందండి. సో మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఆయిల్ డిస్పెన్సర్స్ కూడా ఉన్నాయి చూడండి, కెచప్ సాస్ సాల్ట్ దేనికైనా వాడుకోవచ్చు. ఓకే, కెచప్ సాస్కి మనకి యూజువల్గా ఏంటంటే వెండిలో అనేసరికి బడ్జెట్ దాటిపోతుందని ఏదైనా చిన్న అనుకుంటాం కదండి. అయితే ఇక్కడ చూస్తున్నారా మీరు, ఈ చిన్న ఆవుదూడ కొనాలంటే వెయిట్ ప్రకారం 40,000 దాకా అవుతుంది. సపోజ్ జస్ట్ రఫ్గా చెప్తాను, కానీ ఇంత పెద్దగా ఉంది కదండి. లోపల వైపున వుడ్ ఉంటుంది, బయట మాత్రం ఇలా చేయటాన్ని ఏమంటారు, క్లాడింగ్ అంటారంట, సిల్వర్ క్లాడింగ్. అది చక్కగా మనకి ఇది ఇంత పెద్ద ఆవుదూడ 20,000 వస్తుందంటండి. బాగుంది. సారీ, నేను ఏదన్నా తప్పు చెప్పుంటే సునీత చెప్పారు కదా అని అనమాకండి ప్లీజ్. 28,000 వస్తుందంట. ఎంత పెద్దగా ఉంది. మనం ఇవన్నీ డెకోర్ పర్పసే కదా పెట్టుకునేది, లైఫ్ టైం ఎలాగూ ఉంటాయి, అవి ఏమీ పాడయ్యే కాదు. అన్నీ కూడా లాకర్ కోటింగ్ వేసి ఉంటాయండి. ఇన్ కేస్ మీకు ఏదన్నా కొంచెం నల్లబడింది అట్లా అనిపిస్తే కనుక ఆక్సిడైజ్ అవుతుంది కదా. సిల్వర్ ఆక్సిడైజ్ అవ్వకపోతేనే అనుమానం పడాలి, నల్లబడకపోతేనే. ఎందుకంటే ఖచ్చితంగా అది గాలికి దాని ఒక రియాక్షన్ అనేది ఉంటుంది, కెమికల్ రియాక్షన్ ఉంటుంది కనుక ఆక్సిడైజ్ అవుతుంది. అలా మీకు మరీ బాగాలేదనిపించినప్పుడు తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు మళ్ళీ మీకు చక్కగా పాలిష్ చేసి అది లాకర్ కోట్ వేసి ఇస్తారు. మనం అప్పటి వరకు చూసింది ఒక ఎత్తు అయితే ఇదంతా ఒక ఎత్తు అండి. ఇక్కడంతా ఇవాళ రేపు ట్రెండింగ్ కదా సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ పైన గోల్డ్ ప్లేటింగ్ జ్యువెలరీ. ఎందుకంటే గోల్డ్ అసలు ఆకాశాన్ని అంటిపోయింది, కొనలేనంతగా. ప్లస్ ఇంతకుముందు ఏంటంటే ఒక సెట్ ఉంటే మనం అదే పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఒక చోట కొన్ని 4-3 ఫంక్షన్లు అటెండ్ అయ్యామంటే మార్చాలంటే అన్నిసార్లు గోల్డ్ కొనలేం కదా. సో మనకు ఆప్షన్స్ అన్నమాట ఇవన్నీ. ఇవి కూడా కలెక్షన్ చాలా బాగుందండి. నేను డీటెయిల్ వీడియో మళ్ళీ ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా అందిస్తాను. ఇది చూసారా, రీసెంట్గా అంబానీ వాళ్ళ పెళ్ళిలో పెట్టుకున్న సేమ్ మోడలు, అంటే అది రియల్ ఎమరాల్డ్ అండి. ఇప్పుడు ఇవి కూడా రియల్ ఎమరాల్డే. పైన ఉంది చూసారా చోకరు, అది కూడా రియల్ ఎమరాల్డ్. చాలా బాగుంది. ఇది తీన్లడ, అసలు జడ చాలా బాగుంది చూడండి. ఈ జడ యాంటిక్ ఫినిషింగ్ తోటి ఇలా ఒకటి బాగుంది అంటే ఇంకోటి ఫీల్ అవుతుందేమో. అన్నీ ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది. వచ్చినప్పుడు మీరు చక్కగా ఇవి కూడా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. మనం చాలా రకాల మోడల్స్ చూస్తామండి చాలా ప్లేసెస్ లో. కాకపోతే ఇది వాల్ డెకర్ ఐటము. ఇక్కడ కిందంతా కృష్ణుడి రాసలీల, పైన చూస్తేనేమో కృష్ణుడి గోవర్ధన పర్వతం అదంతా అసలు మెయిన్ ఆ వర్క్మెన్షిప్ చెప్పుకోవాలండి. అసలు ఎంత బాగుందో చూడండి. ఇలాంటివన్నీ అంటే అందరూ కొనుక్కుంటారని కాదు, బడ్జెట్ ఉన్నాళ్ళు చక్కగా వేరే ఐటమ్ మీద పెట్టే బదులు ఇది ఎప్పుడు కూడా మనకి వాల్యూ పెరిగేదే తప్పించి తగ్గేది కాదు కనుక ఇలాంటివి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. మరి ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. తెనాలి వారు హైదరాబాద్కు వచ్చి కొత్త షాప్ పెట్టారు కదా, ఓపెనింగ్ సందర్భంగా మేకింగ్ ఛార్జెస్ అనేవి లేవండి. మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా మేకింగ్ ఛార్జెస్ లేవని చెప్పి అనౌన్స్ చేశారు. మరి అంతేకాదండి, ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది కనుక మీరు ఎక్కడున్నా కూడా ఐటమ్ని మీ దగ్గరికి తెప్పించుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మరి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆ పరమాత్మని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత.